నమస్తే అందరికీ మన కథల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మన ఛానల్లోని మొదటి వీడియో మన బొజ్జ గణపయ్యతో మొదలు పెడుతున్నాను. అదే మన వినాయక స్వామి ఎలా జన్మించారు, అలాగే ఆయనకు ఏనుగు తల ఎలా వచ్చింది అని. ఒకసారి పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమవుతుంది. ఆవిడ తన శరీరానికి ఉపయోగించే పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మకు ప్రాణం పోసి వినాయక అని పేరు పెడుతుంది. ఇలాగా మన వినాయక స్వామి జన్మించారు. పార్వతీదేవి ఇలా చెప్తుంది, వినాయక నువ్వు బయట కాపలాగా ఉండు, నేను స్నానం చేసి వస్తాను అని. వినాయక స్వామి అమ్మ చెప్పిన మాటను చక్కగా వింటారు. వినాయక స్వామి బయట కాపలాగా ఉంటారు. కానీ అప్పుడే పార్వతీదేవిని కలవడానికి చాలామంది ఋషులు రాజులు వస్తారు. కానీ వినాయక స్వామి ఎవరిని కూడా లోపలికి పంపించలేదు. అప్పుడే మహాదేవుడు కూడా వస్తాడు అక్కడికి. మహాదేవుడు చెప్తారు, నేను నీ తండ్రిని, నేను వెళ్ళి కలవచ్చు అమ్మని అనేసి అని చెప్తారు. అయినా కూడా వినాయక స్వామి మాట వినలేదు. మహాదేవుడికి చాలా కోపం వచ్చింది. రాగానే ఆయన తన శూలాన్ని విసురుతారు. విసురంగా వినాయక స్వామి తల తెగి కింద పడిపోతుంది. వినాయక స్వామిని ఆ పరిస్థితిలో పార్వతీదేవి చూసి పార్వతీదేవి కాళీమాతలాగా మారిపోతుంది. కాళీమాతలాగా మారి ఇలా చెప్తుంది, నేను ఈ లోకాన్ని మొత్తం నాశనం చేస్తాను, ఈ లోకంలో ఎవరిని బతకనివ్వను అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఋషులందరూ భయపడి మహాదేవుణ్ణి అడుగుతారు, మహాదేవ ఈ సమస్యకు ఒక పరిష్కారం చెప్పండి, లేకపోతే లోకమంతా నాశనం అవుతుంది అని. అప్పుడు మహాదేవుడు ఇలా చెప్తారు, అడవిలోకి వెళ్ళి ఏ ప్రాణి అయితే తన తలను తూర్పు వైపున పెట్టి పడుకొని ఉంటుందో ఆ ప్రాణి యొక్క తల తీసుకొచ్చి మన వినాయక స్వామికి పెట్టండి, ఆయన మళ్ళీ ప్రాణం పోసుకుంటారు అని చెప్తారు. అందరూ వెళ్ళి అడవిలో వెతుకుతారు. వెతకంగా వాళ్ళకి ఒక ఏనుగు కనిపిస్తుంది. ఆ ఏనుగు తల తూర్పున పెట్టి పడుకొని ఉంటుంది. అందరూ కూడా ఆ ఏనుగు తల తీసుకొచ్చి మన వినాయక స్వామికి పెడతారు. పెట్టంగా మన వినాయక స్వామి మళ్ళీ జన్మిస్తారు. ఇలాగా మన వినాయక స్వామి ఏనుగు తల వచ్చింది. ఇలాగా మన వినాయక స్వామి జన్మించారు. అలాగే మన వినాయక స్వామికి ఏనుగు తల వచ్చింది. మీకు కానీ ఈ కథ నచ్చినట్టయితే మన కథల ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరి మన నెక్స్ట్ వీడియోలో ఒక అద్భుతమైన రాష్ట్రం కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.